ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. అసలు ఈ రాజకీయాల్లో ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు ఎందుకు వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి చూద్దాం. రఘురామకృష్ణరాజు గత వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎంపీ అయినప్పటికీ సొంత పార్టీ ఆయనను అంటే ఆల్మోస్ట్ హత్యాయత్న ప్రయత్నాలు చేశాయని చెప్పేసి ఆయన కేసు పెట్టడం జరిగింది. సొంత పార్టీ ఆయన మీద కేసు పెట్టింది. సో ఇంకోవైపు సునీల్ కుమార్ నాయక్ ఈ పేరు తెరపైకి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? రీసెంట్ గా సునీల్ కుమార్ నాయక్ అనేటటువంటి ఒక అధికారిని ఐపీఎస్ అధికారిని పాట్నా వెళ్ళి ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏం జరుగుతుందో అసలు ఈ సునీల్ కుమార్ నాయక్ ఎవరు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కూడా హయాం కొనసాగించింది. ఆ టైంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇప్పటి అసెంబ్లీ స్పీకర్ అనమాట. సో అప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎంపీ ఆయన వచ్చేసి సొంత పార్టీ అయినటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద అంటే ఆరోపణలు చేయడం, పార్టీ ప్రతిష్టతను భంగం కలిగించడం, ఇటువంటి అంశాలని చేస్తున్నారు అని చెప్పేసి అప్పటి హయాంలో ఉన్నటువంటి ఆ పార్టీయే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఆయన రిమాండ్, ఆ తర్వాత బయటకు వచ్చారు. ఏ విధంగా వచ్చారంటే స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు కదా, కాళ్ళన్నీ కూడా అంటే బొబ్బలు వచ్చేసి చూడటానికి దృశ్యాలు మాత్రం చాలా క్లియర్ గా దెబ్బలు తగిలినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. వీటికి సంబంధించి మేము కొట్టలేదు అని చెప్పేసి, లేదంటే ఆయన ఎవరు కొట్టలేదని చెప్పేసి కూడా కొంతవరకు వార్తలు వచ్చాయి. కానీ దెబ్బలు తిన్న ఆయన మాత్రం నన్ను ఎలా కొట్టారు, ఏ విధంగా కొట్టారు అని చెప్పేసి కూడా ఆయన సోషల్ మీడియాలో క్లియర్గా బ్రీఫింగ్గా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఆయన ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చాక ఆయన మీద జరిగినటువంటి హత్యాయత్న దాడికి సంబంధించి 307 అలాగే 326 రెండు కేసులను బుక్ చేశారు. ఒకటి ఏంటంటే ఆయన మీద హత్యాయత్నం 307 ఆయన మీద హత్యాయత్నం, అదేవిధంగా 326 అంటే ప్రాణం తీసేటటువంటి వస్తువులను తీసుకొని ఆయన ప్రాణం తీయడానికి ట్రై చేశారు అని చెప్పేసి లాఠీ, అదేవిధంగా బెల్ట్, అదేవిధంగా ఆయన్ని కొట్టి వివత్సంగా కొట్టి ఆయన గుండెల మీద పోలీస్ అధికారులు ఆయనకి హార్ట్ సర్జరీ జరిగిందని చెప్పినా కానీ వినకుండా ఆయన గుండెల మీద కూర్చొని మరి ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆయన చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ సునీల్ కుమార్ నాయక్ అనేటటువంటి అధికారి 2019-2024 వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సిఐడి డిఐజీగా ఆయన నియమితులయ్యారు. సో ఆయన డిఐజీగా ఆయన బాధ్యతలు చేస్తున్నప్పుడు సో ఈ జరిగిన అంత సంఘటనలో కూడా సునీల్ కుమార్ నాయక్ ఐపీఎస్ గారి ఎదురుగా ఆయన చూస్తుండగా అంటే ఆయనే కొట్టించారు, నన్ను ఈ విధంగా చేపించారు, నన్ను ఈ విధంగా చంపాలని చెప్పేసి ప్రయత్నం చేపించారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి వాదనలు, దానికి తగ్గట్టు దెబ్బలు ఒకవైపు కనిపిస్తా ఉన్నాయి. రెండో వైపు చూస్తే అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ, అదే హయాంలో వచ్చిన రిపోర్ట్స్ కానీ అవి కూడా కొట్టిన దెబ్బలు కావు, దెబ్బలే తాకలేదు అని చెప్పేసి కూడా రిపోర్ట్స్ వచ్చున్నాయి. మరి వేటిని నమ్మాలో తెలియదు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ అయితే కేసు నడుస్తుంది. ఆ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులు చాలాసార్లు అంటే ఈ కేసు నడుస్తున్న తరుణంలో సునీల్ కుమార్ నాయక్ గారు బీహార్లోని పాట్నాలో మెయిన్గా ఫైర్ సర్వీసెస్లో ఐజీగా వర్క్ చేస్తున్నారు. రైట్ నో ఇప్పుడు ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి పలుమార్లు ఆయనకి నోటీసులు పలుమార్లు కోర్టుల నుంచి అందినప్పటికీ కూడా ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఆయన దగ్గర నుంచి లేదు అని చెప్పేసి డైరెక్ట్ అటాక్ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన సంబంధిత ఆఫీస్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్గా అరెస్ట్ చేయడం జరిగింది ఏపీ పోలీసులు వెళ్ళి. సో అరెస్ట్ చేసిన తరుణంలో ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడికి అంటే పాట్నా బీహార్ నుంచి ఏపీకి తీసుకుని రావడానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి హైకోర్టు తిరస్కరించింది. అండ్ ఏ విధంగా అంటే మీరు పెట్టినటువంటి అంటే మీరు చెప్తున్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రీజన్స్ అన్నీ కూడా ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ఈ కేసుని మీరు ఈ వ్యక్తిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లడం అనేది ఏదైతే ఉందో దానికి ఒప్పుకోము అని చెప్పేసి తిరస్కరించింది క్లియర్గా. సో దానికి సంబంధించి మళ్ళీ ఈ ఏపీ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టుకి మళ్ళీ ఈ కేసుని షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కేసు తరుణంలో ఆంధ్ర రాజకీయాలు మొత్తం కూడా
రాజకీయం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అంటే ఏ విధంగా అలుముకునే మనం చూడాలి. ఒంటి మీద దెబ్బలు రాజకీయ నాయకుడు పడితే ఒక ఐపీఎస్ అధికారి మీద కేసు వరకు వెళ్ళిందంటే ఈ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో చూడాలి. ప్రభుత్వ ఉద్యోగికి అధికారికి ఇక్కడ విలువ లేదని అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాజకీయాల్లో, ఈ ఆంధ్ర రాజకీయాల్లో మెయిన్ గా చెప్పుకోవాలంటే ఏ పార్టీ హయాంలో ఉందో ఆ పార్టీకి ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల మీద నిప్పులు చెరుగుకుంటా ఉంటారు. ఎవరు హయాంలోకి వస్తారో వాళ్ళు ఇతర పార్టీల మీద జూలు వదలడం జరుగుతూ ఉంటది. దానిలో బలయ్యేది ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులే. అది సిఏ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ టీచర్స్ అవ్వచ్చు, చిన్న చిన్న పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అవ్వచ్చు. సో ఇలాంటి తరుణాలు మనం చూసినప్పుడు రాజకీయం అనే ఒక గొడుగు కింద ప్రభుత్వ అధికారులు పూర్తిగా నిలబడి ఉన్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి అని అంటే కనిపిస్తున్న ఈ సిచ్యువేషన్సే దానికి మెయిన్ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి, అసలు అతన్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించడానికి పాట్నా సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా, అతన్ని అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేస్తుందా ఈ రిమాండ్కి సంబంధించి అని చెప్పేసి ఇంకా వేచి చూడాల్సిన విషయం. సో ఇది మెయిన్గా ఏపీ రాజకీయాల్లో రాజేస్తున్నటువంటి రచ్చ.